నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో గెలవాలన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కొంతమంది జీవితంలో గెలుస్తూ ఉంటారు. మరికొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోతూ ఉంటారు. ఈ ప్రపంచంలో విజయం సాధించాలంటే ముందు క్రమశిక్షణ అలవర్చుకోవాలంటున్నారు నిపుణులు. నిజమే, మనకు కనిపిస్తున్న విజేతలందరూ అత్యంత శ్రద్ధగా క్రమశిక్షణతో కృషి చేసిన వారే. విజేతల జీవితాల నుంచి, విజయాల్లో దూసుకుపోతున్న సీఈఓల నుంచి మనం చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక్కొక్క విజేత దగ్గర ఒక్కో మంచి లక్షణం ఉంటుంది. వాటిని మన జీవితంలోనూ ఆచరించే ప్రయత్నం చేస్తే విజయం సులువు అవుతుంది. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వినూత్న కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన వినూత్న కార్యక్రమం ఎక్కడికి వచ్చిందో తెలుసా అండి? వెంగళరావు నగర్లోని ఆర్కిడ్ గ్యాలరీకి వచ్చేసింది. మార్కెట్లోని లేటెస్ట్ ఐటమ్స్ని పరిచయం చేయడానికి మనతో ఉన్నారు అనిల్ గారు. మరి ఆ కలెక్షన్స్ ఏంటో చూసేద్దామా? నమస్కారం అనిల్ గారు. నమస్తే అండి జాహ్నవి గారు. ఇవాళ వినూత్నలో మా సకులోకి ఎలాంటి ఐటమ్స్ పరిచయం చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఆర్కిడ్స్ గ్యాలరీ అండి. ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా చూద్దామండి. అంటే కస్టమైజ్డ్ గిఫ్ట్స్ తో మనం కొంచెం చూపిస్తాను నేను మీకు. అంటే ఇన్ ద సెన్స్ కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అంటే మన ఫొటోస్ తో మనం ఒక కొత్త ఆర్టికల్ ని రెడీ చేసుకొని గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వాలన్నా, ఇచ్చే వాళ్ళ ఫోటోగ్రాఫ్ అయినా, బర్త్డే అయినా, వెడ్డింగ్ అయినా, హౌస్ వార్మింగ్ అయినా, గృహప్రవేశం, దేనికైనా దానికి ప్రతి దానికి ఒక అకేషన్ కి మనం ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు. అందులో చూపిస్తానండి, చూడండి ఒకసారి. బ్యూటిఫుల్ గిఫ్ట్ అండి ఇది, ఒకసారి చూడండి. బ్యూటిఫుల్ వన్స్. ఇది ఒక పాలిక్రిల్ తో చేసింది. టోటల్ గా చూస్తే మంచి మిర్రర్ ఫినిష్ లో ఉంటుంది చూడండి. ఇది పర్ఫెక్ట్ గా ఏంటంటే సమ్మన్ స్పెషల్ కి, ఫర్ ద లవ్ న్యూలీ మ్యారీడ్ కపుల్ కానివ్వండి, ఫర్ ద లవ్ అఫేర్ కి, తర్వాత కూడా బాగానే ఉంటుంది. ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ఇలాంటి గిఫ్ట్ ఇస్తే డిస్టర్బెన్స్ పోయి పర్ఫెక్ట్ గా అవుతుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. యాక్చువల్లీ దీంట్లో స్పెషాలిటీ ఏంటండి? దీని స్పెషల్ ఏంటంటే మనకు కావాల్సిన ఫోటోగ్రాఫ్ వేసి కావాల్సిన అకేషన్ మెసేజ్ మనం ఏమనుకుంటే అలా మెసేజ్ కావాలి దాంతో చేసిస్తాను. అండ్ ఇది జస్ట్ ఇలా డిస్ప్లే పీసే కాకుండా కొంచెం దీంట్లో చూడండి ఒక కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇది నైస్. నైట్ టైం కూడా మంచి లైటింగ్ ఉంటుంది. ఇది టోటల్ మేడ్ ఆఫ్ ఎల్ఈడి అండి. ఎల్ఈడి లైట్ తో ఏంటంటే మనం నైట్ అంతా బెడ్ ల్యాంప్ లాగా ఆన్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది చాలా ఎకానమీ అండి. ఇప్పుడు లైక్ మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే కొంచెం మనం ఒక బడ్జెట్ ఫిక్స్ చేసుకుంటాం. దాని ప్రకారంలో ఉంటుంది. జస్ట్ లైక్ 1200 నుంచి స్టార్ట్ అండి. 1200 to 1300 ఒక రేంజ్ లో ఉంది. మళ్ళీ 1500, 1900, 2000 మాక్సిమం మనకి డిఫరెంట్ షేప్స్ లో అన్ని దాంట్లో అవైలబిలిటీ ఉంటాయి మన ప్లేస్. ఓకే, సో ఎంతైనా సరే మనకు 2000 అనేది మినిమం కామన్. ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా అది చాలా కామన్ ప్రైస్. సో అంత కామన్ ప్రైస్ లో మనకి ఇంత మంచి గిఫ్ట్, ఎల్ఈడి లైట్ తోటి నైట్ అంతా ల్యాంప్ లాగా యూస్ చేస్తూ బెడ్ ల్యాంప్ లేకుండా ఇలా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ పీస్. సో ఇది ఒకటి పెట్టేసి హ్యాపీగా కేక్ పెట్టేస్తే ఇంకా ఎక్సలెంట్ అసలు. చాలా ఇంకేం అక్కర్లేదు. అసలు అదే సర్ప్రైజ్. చాలా సర్ప్రైజ్. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఈ క్రిస్టల్ క్యూబ్ చూసారంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. యా, చాలా చాలా బాగుంది. మనం జనరల్ గా చాలా చూసాం ఇట్లాంటి, కాకపోతే ఏంటంటే బర్డ్స్ తోటి ఇలా ఉంటుంది కాబట్టి మన పిక్చర్స్ అనేది రాలేదు. యా, చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ దీని స్పెషాలిటీ ఏంటండి? అంటే ఇప్పుడు మనకి ఇచ్చే వాళ్ళ ఫోటోగ్రాఫ్, మన ఫోటోగ్రాఫ్ కపుల్ అనుకోండి, లేదా మదర్ కి ఇవ్వాలి, ఫాదర్ కి ఇవ్వాలి, ఫాదర్ మదర్ ఫోటోగ్రాఫ్స్ వేసేసి ఓన్లీ మదర్ ఫోటోగ్రాఫ్. డిపెండ్స్ అండి. మనం ఎక్కువ మెంబర్స్ ఉంటే ఇలా హారిజాంటల్ గా పెట్టేసుకొని అందరు ఫ్యామిలీ మెంబర్, చూసారా మీరు, మొత్తం ఫ్యామిలీ కపుల్ 3 kids కపుల్ ఫోటోగ్రాఫ్ తో వచ్చేస్తుంది. అండ్ ఇది ఏంటంటే ప్రింటింగ్ రెగ్యులర్ గా ఫోటోగ్రాఫ్ కాకుండా ఇది 3D అండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో టోటల్ ఒక ఫేస్ వచ్చి కూర్చున్న లాగా ప్రింట్ అవుతుంది, చూసారా? అండ్ అదే కాకుండా ఇది మనం రొటేట్ అవుతున్నప్పుడు ఫేస్ కూడా మనం చూస్తున్నట్టుగా ఉంటుంది. కొంచెం అబ్జర్వ్ చేయండి క్లీన్ గా. అవునండి, టోటల్ గా మనం ఇటు సైడ్ చూడాలి, అటు సైడ్ చూస్తున్నట్టుగా కనపడుతుంది. దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ గిఫ్ట్ అనమాట. 3D అంటే మనం ఎక్కడైనా పెట్టేసి సైడ్ లో నుంచి చూస్తున్నా మనం చూస్తున్నట్టుగా కనపడుతుంది. ఎవరైనా మిస్ అవుతున్నప్పుడు ఇలాంటివి పెట్టేసుకుంటే మనలే చూస్తున్నారు. మీరు మిస్ యూ ట్యాగ్ కూడా వేసేయచ్చు. ఇప్పుడు ఎవరైనా బయటకి వేసి వెళ్ళిపోతున్నారు, ఇలా ఒక వాళ్ళ పిక్ మన పిక్ కలిపేసి వేసి ఇచ్చేయచ్చు. అండ్ ఇంతే కాకుండా దీన్ని మనం మంచి లైట్ బేస్ పైన పెట్టుకోవటండి.
ఓకే అండి, దీంట్లో ఇంకేమైనా స్పెషల్? దీంట్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి. జస్ట్ లైక్ ఇది 6, 6, 10 ఇది నార్మల్ సైజ్. ఓకే, దీంట్లో సింగిల్ ఫోటోగ్రాఫ్ వేయాలంటే విల్ మేక్ ఇట్ వర్టికల్ అండ్ ద ఫోటోగ్రాఫ్ ఒకటే సింగిల్ వేసేసాము. ఓకే, ఇంకా బాగుంటుంది, లైవ్లీగా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి కొంచెం ఇలా వేసాము. ఓకే, అండ్ ఇందులో చిన్నది కావాలంటే సేమ్ థింగ్ చిన్నది ఉంచండి, జస్ట్ కపుల్, పర్ఫెక్ట్ ఫర్ సమ్మన్ స్పెషల్ కి ఇవ్వడానికి. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో. నేను ఇందాక చెప్పినట్టు Feb 14 కి పర్ఫెక్ట్. అసలు వాలంటైన్ కి అయితే బెస్ట్, కపుల్ అండ్ పెళ్లి సీజన్ కూడా ఫియాన్సీకి పర్ఫెక్ట్ గా ఉంటుంది. సేమ్ థింగ్ అండి, ఇందులో ఇది యాక్చువల్ గా ఏంటంటే సెట్ లాగా పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఒక క్యూబ్ లో ఒక పర్సన్ ది, ఇంకో క్యూబ్ లో ఇంకో పర్సన్ ఇలా సెట్ చేసేసి మనం పెట్టేస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్. ఫ్యామిలీ మొత్తం, లేదు కిడ్ సపరేట్ క్యూబ్ ఇలా, దీనిపైన ఇంకో క్యూబ్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్, మనం కస్టమైజ్ కాబట్టి మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇవి మనకి ఎంత ప్రైస్? దీని ప్రైస్ రేంజ్ వచ్చేసండి చిన్న క్యూబ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అది అరౌండ్ 800, 900 నుంచి స్టార్ట్ అయ్యి, ఎగ్జాంపుల్ ఈ క్యూబ్ అనుకోండి 1900 రేంజ్ లో ఉంటుంది. అండ్ డిపెండ్స్, అందులో 3D అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, 2D అయితే కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, సో ఏదైనా సరే మీరు స్పెషల్ గిఫ్ట్ స్పెషల్ పర్సన్స్ కి సీజన్ కాబట్టి ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే వాళ్ళు హ్యాపీ, ఇచ్చినందుకు మనం సాటిస్ఫై అయిపోతాం. చాలా చాలా ఎక్కువ అండి, ఎందుకంటే మన పర్సనలైజ్ ఫోటోస్ తో కదా. గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తొందరగా గొడవ పెట్టేసుకోండి, ఇలాంటి గిఫ్ట్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇస్తారని వెయిట్ చేయండి. మీరు గొడవ పెట్టండి ఏమంటారా? అలా ఇస్తే ఇంకా హ్యాపీ కదా. అది కరెక్ట్, ఇంకొంచెం సర్ప్రైజింగ్ గా ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. బ్యూటిఫుల్ గా ఉంటుంది. వావ్, సింపుల్ అండ్ లవ్లీ. చాలా చిన్న పీస్, డిఫరెంట్ షేప్ తో ఉంది. అండ్ ఇది వచ్చేసి మీరు అబ్జర్వ్ చేయగానే మనకు కావాల్సిన ఫోటోగ్రఫీ, ఇది ఎగ్జాంపుల్ హ్యాపీ యానివర్సరీ అండి. బ్యూటిఫుల్ గా ఒక కపుల్ కి మనం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మంచి యానివర్సరీ మెసేజ్ అండ్ వాళ్ళకి కావాల్సిన మెసేజ్ తో కలర్ఫుల్. నార్మల్ గా ఏంటంటే ఎన్గ్రేవింగ్ లో వస్తుంది, ఇది కొంచెం కొత్తగా వచ్చింది, టోటల్ కలర్ ప్రింట్ తో వస్తుంది. ఓకే, సో దీంట్లో మనకు షేప్స్ ఉంటాయండి, డిఫరెంట్ షేప్స్, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వస్తుంది. అండ్ ఇది ఓన్లీ జస్ట్ మార్బుల్ ఇలా పడుతుంది అనుకుంటాం కదండి. ఇప్పుడు మనం టోటల్ ప్లేస్ డార్క్ అయిపోయింది అనుకోండి, అంటే నైట్ టైమ్ లో లైట్స్ ఆఫ్ చేసేసి ఇది జస్ట్ అక్కడ డిస్ప్లే పెట్టామనుకోండి బెడ్ పక్కన, గ్రీన్ కలర్ లో గ్లో అవుతుంది. రేడియం. ఓ, జస్ట్ లైక్ రేడియం బాల్స్. రేడియం. ఓకే, రేడియం కాదు, రేడియం. ఓకే, సో లైటింగ్ అక్కర్లేదు, నైట్ పూట గ్లో. ఆ గ్లో తో పాటు మన ఫోటోగ్రఫీ ఇలా స్మైలింగ్ ఫోటోగ్రఫీ చేస్తే మంచి స్మైలింగ్ తో గ్రీన్ కలర్ లో గ్లోయింగ్ లో ఉంటే ఇంపాక్ట్ ఎంత బాగుంటుంది చెప్పండి. సూపర్, సర్ప్రైజింగ్ గా ఉంటుంది, ఎక్సలెంట్ గా ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దీంట్లో మనకి డిఫరెంట్ సైజెస్ షేప్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇది ఉందండి 1400 రేంజ్ అండి. దీంట్లో మనకి డిఫరెంట్ సైజ్ వచ్చేసి ఇంకో పెద్ద సైజ్ ఉంచండి, డిఫరెంట్ వన్స్. ఓ, కొంచెం ఇంకా గ్రాండ్ గా చేయాలి, ఇంకొంచెం సంథింగ్ వి మీన్ ఇట్ అనుకుంటే ఇంత పెద్ద సైజ్ వస్తుంది. అండ్ ఇది కూడా మనకి రేడియం ఎఫెక్ట్ ఉంటుంది. ఇది కూడా గ్లో అండి. అండ్ ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేదో దీనిపైన ఏదో కలర్ ప్రింట్ చేసింది కాదండి, ఎంగ్రేవ్డ్ చెక్కుతారు. అనిల్ గారు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఇవి చూసారండి, ఇది స్టోన్ పైన ప్రింటింగ్ అండి, టోటల్ గ్లేస్ ఉంటుంది, మంచి షైన్ తో ఉంటుంది పీస్. అండ్ స్టోన్ కూడా సైడ్ లో కార్వింగ్స్ తో ఉంటాయి. పర్ఫెక్ట్ గా ఎక్కడైనా పెట్టుకోవచ్చు మన ఇచ్చిన ఫోటోగ్రాఫ్. స్పెషల్ గా కొత్తగా ఇల్లు కట్టిన వాళ్ళకి కలర్ఫుల్ లో చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు లైక్ ఎల్సిడి ప్యానల్స్ దాని సరౌండింగ్ లో గ్లాస్ స్లిట్స్ వస్తాయి, ఆ స్లిట్స్ పైన ఇలా పెట్టేసుకుంటే చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది. అవును, కొత్తగా ఇంట్లోకి వెళ్ళే వాళ్ళకి ఇలాంటి గిఫ్ట్స్ చాలా బాగుంటాయి. ఓకే అండి, అసలు ఇది ఎంత మనకు పడుతుంది? ఇది వచ్చేసి 900 నుంచి 1000, 1200 రేంజ్ లో ఉంటాయి. దీంట్లో డిఫరెంట్ సైజెస్, షేప్స్ లో అవైలబిలిటీ ఉంటాయి. సో ఇవాళ చూసిన కలెక్షన్స్ అసలు ఎలా ఉన్నాయంటే, త్వరలో మనకి 14th వచ్చేసింది, మ్యారేజ్ సీజన్ ఉంది. సో వాళ్ళందరికీ ఏం గిఫ్ట్స్ కావాలి అని ఆలోచించే వాళ్ళందరికీ ఈ గిఫ్ట్స్ డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు, ఆలోచించే ప్రసక్తి లేదు. సూపర్ అండి, ఇవాళ వినూత్నాలో ఎంత మంచి కలెక్షన్స్ మా సకలకు పరిచయం చేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ఆర్కిడ్స్ గ్యాలరీ. నన్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చాలా లవ్ వస్తుంది. అంటే మీరు జోకర్ అని ఇండైరెక్ట్ గా చెప్తుంది ఆవిడ. ఆయన ఫేస్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చాలా అనిపిస్తుంది, ఇక్కడ చెప్పలేదు. మీ ఈటీవీలో సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. విజేతలు ఒత్తిడికి చాలా దూరంగా ఉంటారు, ఎందుకంటే లక్ష్యం పట్ల స్పష్టమైన అవగాహన వారికి ఉంటుంది. చదువు, కెరియర్, జీవితంలో ఎవరికైనా కొంత ఒత్తిడి ఉండటం సహజం. అయితే సహజమైన ఒత్తిడి గురించి ఎవరికీ ఆందోళన లేదు.
ఏదో తెలియని ఒత్తిడితో నిరంతరం సతమతమయ్యేవారు అనేక మంది కనిపిస్తారు. అసలు ఒత్తిడికి ప్రధాన కారణాలు ఏమిటంటే మన సామర్థ్యానికి మించి లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. వాస్తవ ప్రపంచానికి దూరంగా కలలు కన్నా ఒత్తిడి పెరుగుతుంది. అలా కాకుండా లక్ష్యం పట్ల స్పష్టత ఉంటే ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. మన మీద మితిమీరిన ఒత్తిడి లేకపోతే చాలా ఉత్సాహంగా సంతోషంగా లక్ష్య సాధన చేయవచ్చు అంటున్నారు నిపుణులు. ముందైతే ఈ కార్యక్రమం చూడండి, మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారం, వంట సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త రుచులతో మిమ్మల్ని అలరిసిన మన వంట సందడి ఈ రోజు కూడా మరో విభిన్నమైన వంటతో సిద్ధంగా ఉంది. ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శ్రవంతి గారు. శ్రవంతి గారు ఏ వంటను పరిచయం చేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రవంతి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? ఫైన్. ఓకే, ఎక్కడి నుండి వస్తున్నారు? నల్గొండ. ఓకే, ఈ రోజు మా సఖి ప్రేక్షకుల కోసం ఏ వంటను పరిచయం చేస్తున్నారు? సగ్గు బియ్యం, బియ్యం పిండి పాయసం. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? సగ్గు బియ్యం, బెల్లం, బియ్యం పిండి, సేమియా, పాలు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఇలాచీ పౌడర్. శ్రవంతి, పదార్థాలు చూసాం కదా, మరి ప్రాసెస్ లోకి వెళ్దామా? Okay. ఫస్ట్ ఏం చేసుకోవాలి? బౌల్. స్టవ్ ఆన్ చేయాలా? వాటర్ కూడా కావాలా? సగ్గు బియ్యం వేసుకోవాలి. ఉడికించుకోవాలి. ఉడికించి పెట్టుకున్నావా? ఓకే, నానబెట్టుకోవాలి ఫస్ట్, తర్వాత ఉడికించుకోవాలి. నానబెట్టి తర్వాత ఉడికించుకోవాలి. సగ్గు బియ్యాన్ని మనం ఇప్పుడు వాటర్ లో వేసాం. అవునండి. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? ఇంకో కడాయి పెట్టండి. ఇంకొక కడాయి పెట్టుకోవాలా? ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని శ్రవంతి వేసుకున్న నెయ్యి కాస్త కాగింది కదా, ఇప్పుడు నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవును. ఓకే ఓకే, కాజు, బాదం, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఓకే, అయిపోయిందండి. తీసేసుకోండి. ఆఫ్ చేయనా స్టవ్? ఆఫ్ చేయండి. ఓకే, బౌల్లో తీసుకుందామా? బౌల్ ఇవ్వండి. ఓకే, సగ్గుబియ్యం ఎంతవరకు ఉడకాలండి? అవి కొంచెం మెత్తగా త్వరగానే ఉడికిపోతాయి కదా సగ్గుబియ్యం? నానబెడతాం కాబట్టి తొందరగానే అయిపోతాయి. ఓకే ఓకే, శ్రవంతి గారు ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సేమియా కొంచెం వేయించుకోవాలి. ఓకే, సేమియా కూడా వేయించుకోవాలి. అవునండి. ఎలాగో నెయ్యి ఉంది కాబట్టి దాంట్లోనే కొంచెం ఫ్రై ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, స్టవ్ ఆఫ్ చేయనా? ఆఫ్ శ్రవంతి, చేయండి. వేగింది కదా లైట్ గా. అవునండి. ఇప్పుడు ఏం ఇప్పుడు ఈ చేస్తాం? సేమియాని ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం ఉడికాక బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం అంటే షుగర్ కాకుండా బెల్లం యాడ్ బెల్లం చేస్తున్నారు. ఓకే, టోటల్ గా దగ్గర అవ్వాలా అది? కొంచెం దగ్గర అవ్వాలండి. అప్పుడు బెల్లం వేసిన తర్వాత లాస్ట్ లో పాలు యాడ్ చేయాలి. ఓకే, శ్రవంతి గారు ఉడికే వరకు వెయిట్ చేద్దామండి. ఓకే అండి. ఓకే, శ్రవంతి వెయిట్ చేశాం కదా, ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇది అయిపోయిందండి. కొంచెం బెల్లం యాడ్ చేసుకుందాం. స్పూన్ దగ్గరకు వచ్చినాక బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం సేపు ఉడకాలి బెల్లంలో. బెల్లం వేసినాక కూడా కొద్దిసేపు ఉడకాలి. ఓకే ఓకే, చక్కగా బెల్లంలో కూడా ఉడికింది కదండి. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? పాలు యాడ్ చేసుకోవాలి. పాలు ఎంత క్వాంటిటీ తీసుకున్నారు? ఒక 2 కప్స్. 2. ఇప్పుడు పాలలో కూడా కాస్త ఉడకాలా? అక్కర్లేదండి. ఓకే, కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే, లాస్ట్ లో బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్. బియ్యం పిండి ఎన్ని స్పూన్లు తీసుకుంటున్నారు? ఒక 2 స్పూన్స్. 2 స్పూన్స్. వాటర్ లో కలిపి మిక్స్ చేసుకోవాలి. డైరెక్ట్ గా వేస్తే ఉండలు అయిపోతాయి. ఉండలుగా ఉంటుంది.
ఇప్పుడు ఈ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి. కలుపుకోవాలా? అవునండి. బియ్యం పిండి యాడ్ చేసినాక దగ్గర అవుతుందండి ఉనియాలంత వరకు కూడా? ఒక 2 minutes ఉడకనిస్తే సరిపోతుంది. శ్రవంతి గారు దగ్గర అయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందామా? లాస్ట్ లో ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ కలిపేసుకొని ఓకే. ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఇలాచి పౌడర్, మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్. ఓకే అండి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందామా? ఓకే అండి. సగ్గుబియ్యం బియ్యం పిండి పాయసం రెడీ అయిందండి. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా శ్రవంతి గారు. చూసారు కదా సకులు, శ్రవంతి తయారు చేసిన సగ్గుబియ్యం బియ్యం పిండి పాయసం టేస్ట్ కి సిద్ధంగా ఉంది. కానీ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేసేయండి. సగ్గుబియ్యం బియ్యం పిండి పాయసం కు కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం, బియ్యం పిండి, సేమియా, బెల్లం, పాలు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఇలాచి పౌడర్. సగ్గుబియ్యం బియ్యం పిండి పాయసం తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి కొద్దిగా వాటర్ వేసుకొని అందులో సగ్గుబియ్యాన్ని వేసి ఉడికించాలి. తరువాత వేరే కడాయి పెట్టి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ని వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో ఇప్పుడు కొద్దిగా సేమియా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పక్కన ఉడుకుతున్న సగ్గుబియ్యము, సేమియా వేసి 5 నిమిషాల పాటు ఉడకనియాలి. అలా ఉడికిన తర్వాత అందులో బెల్లం వేసి మరో 2 నిమిషాల పాటు ఉడకనియాలి. తరువాత పాలు వేసి కలుపుతూ ఉండాలి. మరో బౌల్లో కొద్దిగా నీళ్లు వేసి అందులో 2 స్పూన్ల బియ్యం పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకొని మరుగుతున్న సగ్గుబియ్యం మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. అలా దగ్గరయ్యాక అందులో డ్రై ఫ్రూట్స్, ఇలాచి పౌడర్ వేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం బియ్యం పిండి పాయసం రెడీ. సగ్గుబియ్యం బియ్యం పిండి పాయసం కు కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. చాలా బాగుంది శ్రవంతి. మనం వేసుకున్న ఈ సగ్గు బియ్యం, అలానే సేమియా, సగ్గుబియ్యం కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అందులో బియ్యం పిండి యాడ్ చేసావు కదా, ఆ టేస్ట్ అనేది చక్కగా తెలుస్తుంది. అలానే బెల్లం వేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. ఈ రోజు మా సఖి ప్రేక్షకుల కోసం ఇంత మంచి వంటను నేర్పించినందుకు ధన్యవాదాలు శ్రవంతి. సో చూసారు కదా సఖులు, శ్రవంతి పరిచయం చేసిన సగ్గుబియ్యం బియ్యం పిండి పాయసం నిజంగా చాలా చాలా బాగుంది. మరి మీకు కూడా ఇలాంటి విభిన్నమైన వంట ఏదైనా తెలుసా? అయితే వెంటనే మా కార్యక్రమంలో పాల్గొనండి. మా ఫోన్ నంబర్ 04023555540 నంబర్ కు కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. చూసారు కదా సఖులు, ఇది ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్తే. మహిళా సమస్యల్ని అన్ని కోణాల్లో చర్చించే వేదిక నారీ భేరీ. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12:30 సఖి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. విజేతలందరినీ జాగ్రత్తగా గమనిస్తే వారి విజయంలో కీలక పాత్ర పోషించే అంశం ప్రణాళిక. ఒక వ్యక్తి, ఒక సంస్థ, ఒక దేశం అభివృద్ధిలో ప్రణాళిక చాలా అవసరం. చాలా చిన్న విషయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే యువత కెరియర్, జీవితానికి సంబంధించిన ప్రణాళికలు మాత్రం రూపొందించుకోరు. సరైన రోడ్ మ్యాప్ లేకుండా చదువు కొనసాగిస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో ప్రణాళిక లేకుండా ఎవ్వరూ విజయం సాధించలేదు. అసలు ప్రణాళిక లేకపోతే ఒక చిన్న పనిలో కూడా విజయం సాధించలేరు. నేడు మనకు కనిపిస్తున్న ప్రతి విజేత విజయం వెనుక, అభివృద్ధి చెందిన వ్యాపార సంస్థలు వెనుక, ప్రగతి పదంలో దూసుకుపోతున్న దేశాలు వెనుక ఒక ప్రణాళిక ఖచ్చితంగా ఉంటుంది. సరైన ప్రణాళిక ఉంటే ఎవరైనా విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఎక్స్పర్ట్ సూర్యకళ గారు పాంపామ్స్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు ఉలన్తో. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్కారం అండి సూర్యకళ గారు. నమస్కారం అండి. సూర్యకళ గారు,
మా సకులందరికీ మీరు పంపమ్స్ ని తయారు చేసి చూపిస్తానన్నారు. సో జనరల్ గా చాలా మందికి పంపమ్స్ అనగానే అదేంటి అన్న ఆలోచన వస్తుంది. అసలు ఈ పంపమ్స్ అంటే ఏంటి, వీటిని ఎలా తయారు చేసుకుంటారు, అలాగే వీటికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తారా? చెప్తానండి. క్రోషర్ నీడిల్, ఊల్, స్పూన్, సీజర్, ఇవి వెయిటింగ్ కార్డ్స్ తో కట్ చేసిన ముక్కలు ఇలాగా. సో ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి కదండి? అవునండి. ఇది మామూలు పాత వెడ్డింగ్ కార్డ్. అవునండి. వెడ్డింగ్ కార్డ్ ని కట్ చేశారు. అవును, మనకు ఇలా సర్కిల్ లాగా కట్ చేశారు. ఎంతైతే చేయాలనుకుంటామో అంత దాన్ని బట్టి మనం ఇట్లా ఏ సైజ్ అన్నా కట్ చేసుకోవాలి. 2 పీసెస్ కట్ చేసుకోవాలి. ఓకే, సేమ్ సైజ్ 2 పీసెస్ కట్ చేసుకోవాలి. ఓకే, అయితే ఇప్పుడు నేను దీనికి చేసి చూపిస్తానమ్మా. ఓకే, అలాగే. పంపమ్స్ అంటే చాలా మందికి తెలియదు అని చెప్పారు కదండి? అవునండి. సో ఈ పంపమ్స్ అంటే ఏంటి అసలు? ఇవి మనకి ఏదైనా చిన్న పిల్లలకి సాక్స్, టోపీ, లేకపోతే డార్గన్ బొమ్మలు అలా చేసి పెట్టడానికి చాలా బాగుంటాయి పంపమ్స్ అంటే. అవునండి. ఇదిగో సుజాత, ఇప్పుడు నేను 2 కలర్స్ ఊల్ తీసుకుంటున్నాను. ఒక 2 మీటర్స్ అంత పొడుగు తీసుకోవాలన్నమాట. అలాగని ఒక 2 మీటర్స్ అంత పొడుగు ఊళ్ళను తీసేసుకుని ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి. ఈ 2 పీసెస్ ఒక 2 మీటర్స్ అంతా 2 కలర్స్ ఊలని తీసుకుని 2 కలర్స్ ఊళ్ళని తీసుకున్నాను అనమాట. తీసేసుకొని దీన్ని మధ్యలోకి చేసుకోవాలి. ఓకే, మిడిల్ చేసుకోవాలి దీన్ని. ఓకే అండి, ఇలా మిడిల్ చేసేసుకొని ఇప్పుడు ఈ వెయిటింగ్ కార్డ్స్ ని 2 పీసెస్ ఇలా కట్ చేసుకున్న సేమ్ సైజ్ కట్ చేసేసుకొని దీన్ని ఇలా పట్టేసుకొని మధ్యలోంచి ఈ రెండింటిని ఇలా చేయాలన్నమాట. తీసుకుంటున్నారు ఇలా. ఓకే, ఇలా తీసేసుకోవాలి. ఫస్ట్ లాక్ చేసేసాలి వీటిని మధ్యలో. లాక్ చేసేసి దీన్ని ఇప్పుడు మధ్యలో ఈ క్రోషా సూత్తో దీన్ని రౌండ్గా ఇలా మొత్తం లాక్కోవడం. క్రోషా సూది సహాయంతో ఈ మధ్యలోంచి ఇలా రావాలి. ఎందుకంటే హోల్ చాలా చిన్నగా ఉంది, మళ్ళీ నిండిపోతుంది, రాదనమాట. దీన్ని ఎందులోంచి లాక్కోవాలంటే దీంతో బాగా వస్తుంది అనమాట. ఇలాగని. సో ముందు ఆ సర్కిల్ అంతా తయారు చేసేసుకుందామండి. ఇప్పుడు ఈ పెద్ద ముక్కలు ఉన్నాయి కదా, ఇవి రెండిటికి ఈ లెవెల్లో చూస్తే ఇంత పెద్ద బాల్ వస్తుంది అనమాట. ఇలాగే ఇంత పెద్ద పంపం మెటీరియల్ కి చుట్టూ ఊలు చుట్టేసి ఇలాగే 2 విడ తీసేసి కట్ చేసి ఇది వచ్చింది అనమాట. దాంతో ఇలా డార్గన్ బొమ్మ చేసేస్తే ఇలా చక్కగా ఉంటది. దీనికి ముక్కు, కళ్ళు, యాంగ్రీ బర్డ్ అనమాట. అట్లా. సో చక్కగా దీనికి ముక్కు ఉందండి, కోపంగా ఉన్న కళ్ళు, తలపైన పించం అండ్ హ్యాంగింగ్ అన్నమాట. హ్యాంగింగ్ ఇది హ్యాంగ్ చేసుకోవచ్చు. అలా మామూలు కార్లో అలా హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటదండి. అలాగని. వావ్, నైస్ అండి. అట్లా. సో ఈ ఊల్తో ఇలా చక్కటి అందమైన బొమ్మల్ని కూడా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఓకే మేడం, నెక్స్ట్ అండి. ఇప్పుడు ఇంతకు ముందు మనం 2 కలర్స్ చేసాం కదండి పంపం. ఇలాగే చేసినందుకు ఇప్పుడు ఈ 2 కలర్స్ సాక్స్ అల్లాను. ఈ సాక్స్ కి ఇలా పంపం పిల్లల కట్టే బాగుంటది అనమాట. అలాగే ఇది టోపీ పైన కూడా 2 కలర్స్ సెట్ చేసాం. ఓకే అండి, ఇందాక మనం ప్రిపేర్ చేసి ఇది కదా ఈ పంపం తయారు చేసుకున్నాం 2 కలర్స్ మిక్స్ చేస్తూ. అలాగే ఈ సాక్స్ కి పంపమ్స్ ని యూజ్ చేశారు చూడండి. అలాగే నేను ఇందాక శాంటాక్లాస్ కి కూడా ఉంటుంది అని చెప్పాను కదా, టోపీ పైన కూడా ఇలా చక్కగా తయారు చేశారు. మేడం, ఇవి కాకుండా ఇంకానండి దీనికి ఎలా ఉందంటే ఈ పంపమ్స్ మనము ఇట్లా 2 కలర్స్ కాకుండా ఇది 3 కలర్స్ పంపం చేశానండి. ఈ 3 కలర్స్ కి పంపం చేయాలంటే ఇట్లా ఒకటే ఇప్పుడు మనం అట్ట ముక్కలు కట్టేసాం కదా, 3 సైడ్స్ ఇలా చుట్టాలన్నమాట దీన్ని. ఓకే, అంటే మొత్తం దీని ఈ గ్రీన్ కింద ఎల్లో లేదు. ఎల్లో గానే చుట్టారు, బ్రౌన్ గానే చుట్టారు, గ్రీన్ గానే చుట్టాను. సో 3 కలర్స్ ఇలాగే మనం ఈ రౌండ్ కట్ చేసేసి 2 మిడి తీసి మధ్యలో కట్ చేసి ఇలా వస్తుంది అనమాట. సో 3 ప్యాచెస్ లాగా వస్తాయి. 3 కలర్స్ వస్తుంది. అట్లా కలిపినట్టుగా రాదు. ఇందాక మనం తయారు చేసి కలిపినట్టుగా రాదు. ఇది సెపరేట్ 3 కలర్స్ వచ్చింది. ఇది మల్టీ కలర్ తో ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది ఒకటే మల్టీ కలర్ తో ఉంటుంది. ఇవన్నీ కలర్స్. ఇది ఇలాగ ఒకటేసారి చుట్టేసి దీన్ని కట్ చేస్తే ఇలా వస్తుంది. అలాగని ఇది 2 కలర్స్ అండి. ఇది ఇప్పుడు ఆరెంజ్, ఎల్లో, ఇట్లాగే వైట్ అనమాట. ఇది సగం 2 కలర్స్ వస్తుంది. అట్లానే ఇట్లా మనము ఈ సింగిల్ కలర్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇది 4 కలర్స్ తో చేశానండి. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, మళ్ళీ అంటే ఇది 3, 4, 5 లేయర్స్ పెట్టారు. 3 కలర్స్ గ్రీన్, ఎల్లో, రెడ్, ఆరెంజ్ 3 వచ్చాయి. అది ఒకటి పైన ఒకటి చుట్టాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఆరెంజ్ చుట్టాం కదా, ఫుల్ ఆరెంజ్ కంప్లీట్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ ఈ ఎల్లో, వైట్ చుట్టేసి అప్పుడు దీని పైన వస్తుంది కాబట్టి దాన్ని కట్ చేసి ఇలా వస్తుంది. 2 కలర్స్ వస్తుంది.
అలాగా ఇలా ఇప్పుడు ఇది సింగిల్ కలర్ చిన్నవి చేశాను కదా, దీనికి ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇలా దారం ఉంది కదా ఇలా వదిలేం కదా, ఇప్పుడు ఇది ఇంకొంచెం పెద్దగా వదులుకొని దీని ఇలా జడలాగా అల్లేసి మనం దేని చేయాలంటే ఇలా దేనికన్నా కట్టాలనుకున్నప్పుడు దీనికి జడ అల్లేసి ఇలా ఎంత కావాలో మనం ఆ సైజ్ ప్రకారం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు తీసుకున్న ఈ ఊలు ఆల్రెడీ జడలాగా అల్లిన మెటీరియల్, జడలాగా అల్లాను అనమాట. సో 3 వరుసల్ని తీసుకుని మామూలుగా మనం జడ ఎలా అల్లుకుంటామో అలా అల్లినట్టయితే ఇలా అందంగా ఉంటుందండి. సో జనరల్ గా ఉలన్ థ్రెడ్ ఉన్నట్టుగానే కాకుండా 3 వరుసల ఉలన్ థ్రెడ్ ని తీసుకొని మనం మామూలు జడలు ఎలా అల్లుకుంటామండి అలా అల్లినట్టయితే నీట్నెస్ ఉంటుంది. ఇక్కడ మనం ఒక చిన్న జడను అల్లుకున్నాం, సన్న జడ. ఈ 2 వరుసలకు కూడా 2 పంపమ్స్ కి కూడా సన్న జడ ఉందండి. ఇది గమనించినట్లయితే తెలుస్తుంది, చూడండి సన్నని జడ. సో ఇలా జడ అల్లుకొని దాన్ని ఇలా మనం దేనికైనా అటాచ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు చూడండి ఇక్కడ సాక్స్ కి అటాచ్ చేసేప్పుడు కూడా ఇక్కడ సన్నని జడ అల్లారు. సో దేనికైనా అటాచ్ చేయాలన్నప్పుడు జడలాగా అల్లేసుకుని దాని చుట్టూ తిప్పేసుకుంటే అందంగా ఉంటుంది. సో మొత్తానికి ఈ పంపమ్స్ త్రూ ఎన్ని రకాల వస్తువులైనా తయారు చేసుకోవచ్చు. అది మన ఇంట్రెస్ట్. షో పీస్ దేని కట్టాలనుకున్నప్పుడు దాని తగ్గట్టు కలర్స్ తో చేసుకుంటే అంత బాగుంటాయి. ఓకేనండి. జనరల్ గా బర్త్డేస్ అప్పుడు ఇలా మెరిసే బాల్స్ అవన్నీ పెడతాం. బర్త్డే అయిపోగానే ఒక బలూన్ ని కట్ చేసినట్టుగా కట్ చేయకుండా హాయిగా ఇది తర్వాత పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. ముద్దుగా ఉంది, మెత్తగా ఉంది, చిన్న పిల్లలు ఆడుకున్నా బాగుంటుంది, బట్ నోట్లో పెట్టుకొని ఇవ్వకూడదు. ఓకే, ఎనీవే సూర్యకళ గారు మా సరుకులందరికీ ఒక మంచి ఆలోచన కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. చూసారు కదండి సూర్యకళ గారు తయారు చేసిన పంపమ్స్ ని. నిజంగా ముద్దుగా ఉన్నాయి కదా, ఆడుకోవడానికి అయితే చాలా హాయిగా ఉన్నాయి. ఒకవేళ ఈ పంపమ్స్ తో పిల్లలు ఎవరైనా కొట్టుకున్నా కూడా దెబ్బలే తగలవు, హాయిగా ఉన్నాయి. సో అల్లరి పిల్లలకి ఇలాంటివి ఇస్తే ఇంకా బెటర్ అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేయండి, ఇంట్లో అందమైన వస్తువుల్లాగా తీర్చిదిద్దండి వాటిని. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, నమస్తే. దక్షిణ భారతావనిలో ఏకైక వంట ఛానల్ మన ఈటీవీ అభిరుచి. ఆ ఫీలింగే సూపర్. సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. జీవితంలో కొన్ని సంఘటనలు చాలా మందిని మానసికంగా కుంగదీస్తాయి, ఇతరత్రా సమస్యల్ని తెచ్చిపెడతాయి, ప్రతికూల ఆలోచనలకు దారితీస్తాయి. విజయం సాధించాలన్న కోరిక తగ్గిపోతుంది, పనిలో ఉత్సాహం చూపలేరు. అలాంటప్పుడు కంగారు పడి లక్ష్య సాధనలో తప్పులు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడే ధైర్యం కావాలి. మన జీవిత లక్ష్యాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. సమస్య ఎదురైనప్పుడు మనం సానుకూలంగా స్పందిస్తున్నామా, ప్రతికూలంగా స్పందిస్తున్నామా అన్న దాని మీద మన విజయాలు ఆధారపడి ఉంటాయి. జీవితంలో సమస్యలకు భయపడకుండా ఉండాలంటే సానుకూల దృక్పథాన్ని పెంచుకోవడమే పరిష్కార మార్గం. అలాంటి దృక్పథమే విజయాలకు దగ్గర చేరుస్తుంది. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. సఖలు చూశారు కదా, ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. తిరిగి రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.